అమ్మో మా ఇంటోనరమ్మ చిన్నది కాదుల్లా, అది ముందే రేకులిల్లు. ఎండాకాలంలో ఎవ్వరు రాకుంటే ఆఖరికి మేం పోయి పాలు వంగించిన వల్ల రాత్రిపూట కుతకుతా ఉడికేది, నీళ్ళు కూడా సక్కగా రాకపోతుండే. ఈగేంది మా ఓనరమ్మ చిన్నగా మురుసుడు కాదు. మరి మేము కూడా పద్ధతిగా టైంకి కిరాయి ఇచ్చేటోళ్ళం. కానీ ఇప్పుడు మాకంటే 500 ఎక్కిస్తామని అదే ఇల్లు నేరేటోళ్ళు అడుగుతుర్రట. ఈగేముంది మా ఓనరమ్మ పొద్దున్న లేస్తే చాలు ఒకటే సతాయింపు. అబ్బా మాకు ఇట్లయితే నడవదమ్మా, మీ బిత్తిరి సత్తంతా బిత్తిరి చేస్తుండు, మీరు ఊకే నీసుకూర తింటుర్రేంది, మీరు ఇట్లయితే ఇల్లు కాల్ చేయాలని అట్టే గింత స్వార్థం ఉంటుంది. అక్కెర తీరంగానే అంత దూరం కొడతారు. అయినా 4 రూపాయల కాశపడ్డ ఇంటి ఓనరమ్మదే స్వార్థం అనిపిస్తే ఇక అధికారం కోసం ఏదైనా చేసే లీడర్లని ఏమనాలే? రాత్రి ఖతర్నాక్ సినిమా నడిచింది బీహార్లా. 3 గంటలల్లా దోస్తులు దుష్మన్లు దోస్తులైనరు. రాత్రి రాజీనామం, పొద్దుగాల ప్రమాణం. బీహార్ రాజకీయాల మజాకానా. నితీష్ సారు లాలూ సార్ కలిసి పొత్తుల సర్కార్ని నడిపిస్తుండే. అయితే లాలూ సార్ కొడుకు చిన్న సీఎం తేజస్వన్న అవినీతి చేసిండని ఒక కేసు నడుస్తుంది. ఏదో ఒకటి తేలేదాకా మంత్రి కోలు విడిచిపెట్టమని కోరిండు సీఎం నితీష్ సారు. కొడుకును కుర్చీ దింపేందుకు పెద్ద మనిషి ఒప్పుకోలే. చల్ నీతి కోసం నేనే రాజీనామా చేస్తా అని చేసి పడేసిండు ముఖ్యమంత్రి. ఇంతల్నే పువ్వుల గుత్తులు పట్టుకొని ఉర్రికచ్చిరు పువ్వు గుర్తోళ్ళు, నీకు మేమిమ్మతిస్తామని. ఈగేముంది తెల్లారంగా మళ్ళా సీఎం కుర్చీలో కూర్చుండు నితీష్ సారు. అంటే నిన్నటిదాకా లాలు సార్ దోస్తు, ఇయ్యాలడిసంది మోడీ సార్ దోస్తు. కానీ ఏడాది అర్థం కిందట ఇదే పువ్వు గుర్తోలను ఓడగొడతందుకే ఒక్కటైనరు నితీష్ సారు లాలు సారు. నితీష్ కుమారుడైతే చిన్నగా నిప్పులు కక్కిండ మోడీ సార్ మీద. ఉప్పు నిప్పులెక్కున్న ఈళ్ళే ఇప్పుడు అల్లం బెల్లమైనరు. అంటే రాజకీయంలా ఇలువలు నీతులు సిద్ధాంతాలు తొక్క తోలు ఇవేముండయి. అవకాశాలు వాడుకోవాలి, అవసరాలు తీసుకోవాలి, అధికారంలో ఉండాలి, అదే ముఖ్యం. బీహార్లో జరిగింది కొత్తది కాదు, ఇదే ఆఖరిది కూడా కాదు.